హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతి చెట్లు. అందరూ ఇలా ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి సిటిఎం ప్రాసెస్. సిటిఎం ప్రాసెస్ అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్. సిటిఎం ప్రాసెస్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ బ్యాలెన్స్గా ఉండడానికి, అన్ఈవెన్ స్కిన్ ఉండకుండా ఉండడానికి, అండ్ మన స్కిన్ మాయిశ్చర్గా ఒకే కలర్లో ఉండడానికి కూడా మంచి యూజ్ అవుతుంది. అండ్ ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఉంటుంది. కొందరు బయటకు వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరేమో ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఒక టైప్ ఉంటుంది, ఇంట్లో ఉండే వాళ్ళకి ఒకటి ఉంటుంది. క్లెన్జింగ్, టోనింగ్ అనేది ఓకే, అందరికీ సేమ్ ఉంటుంది. కానీ మాయిశ్చరైజర్ అనేది చేంజ్ ఉంటుంది. ఏంటి అని అంటే, మనం బయటకు వెళ్ళి డస్ట్ అది అంటాం కాబట్టి మాయిశ్చరైజర్ పెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు ఇంకా డస్ట్ పొల్యూషన్ అనేది మన స్కిన్ పైన పడుతుంది. ఇంకా ఎక్కువ చేంజ్ వచ్చి మన స్కిన్లో ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మాయిశ్చరైజర్ కన్నా మనం ఎక్కువ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇంట్లో ఉండే వాళ్ళకైతే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే సరిపోతుంది, కానీ బయట వెళ్ళే వాళ్ళకి మాయిశ్చరైజర్ కన్నా సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఇంతే, ఇంట్లో ఉండే వాళ్ళకి బయట ఉండే వాళ్ళకి. కానీ సిటిఎం ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం డైలీ యూజ్ చేసే దాంట్లో మాత్రం అది ఖచ్చితంగా యూజ్ చేయాలని. అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్గానే ఉంటుంది. నేను దాని వల్ల యూజెస్ ఏంటి అనేది చెప్పి ప్రతి ఒక్కటి ఎందుకు చేసుకోవాలనేది క్లారిటీగా వీడియో చేస్తాను, చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ అనేది నేను ఏం యూజ్ చేస్తాను ఏంటి అనేది నేను పైన చూపిస్తాను మీకు, చూడండి. క్లెన్జింగ్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని మనం క్లెన్జింగ్ దానిపైన వేసేసుకొని ఫేస్ మొత్తం ఈవెన్గా రబ్ చేసేసుకోవాలి. క్లెన్స్ చేయడం వల్ల మన స్కిన్ పైన ఉన్న డర్ట్, ఆయిల్ అనేది పోర్స్లో నుంచి లోపల నుంచి క్లీన్ అవుతుంది. ఒకవేళ ఫేస్ వాష్ చేస్తే మాత్రం అవసరం లేదు. మనం ఫేస్ పైన మేకప్ అలా ఏం లేకుండా ఉంటే చాలు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎలా క్లీన్ అయిపోతుందో. ఒక్కో స్టెప్కి 5 మినిట్స్ గ్యాప్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే టోనర్ ఏంటి అంటే మన స్కిన్ పైన ఉన్న పోర్స్ని టైట్ చేస్తుంది అండ్ స్కిన్ పైన ఉన్న హెచ్పి లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తుంది. మన స్కిన్ అన్ఈవెన్గా ఉండకుండా ఫేస్లో ఉన్న ఒక్కొక్క దగ్గర నోస్ పైన, ఐస్ పైన ఒక్కో కలర్ లేకుండా మన ఫేస్ మొత్తం ఈవెన్గా ఒకే కలర్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఏం లేదు, ఒక కాటన్ ప్యాడ్ పైన లిక్విడ్లో ఉంటుంది కాబట్టి వేసేసుకొని ఫేస్ మొత్తము అప్లై చేసుకోవడమే సింపుల్గా. ఒక 5 మినిట్స్ గ్యాప్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ కూడా అప్లై చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ వల్ల మన స్కిన్ని రిఫ్రెష్ చేస్తుంది, డీహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ ముడతలు కాకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇది మన స్కిన్కి అప్లై చేసినాక ఒక 5 మినిట్స్ అలా మసాజ్ చేసుకుంటే మన స్కిన్ లోపలికి మంచిగా అప్లై అవుతుంది. చూసారు కదా ప్రాసెస్ ఎలా ఉంది, ఏంటి దాని అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి. సో అందరికి సిటిఎం చేసుకుంటే మనకి వీక్ మొత్తం చేసుకోవాల్సిన అవసరం లేదు. వీక్లో 2 టైమ్స్ 3 టైమ్స్ అలా చేసుకున్నా బాగానే రిజల్ట్ ఉంటుంది. సో మన స్కిన్ని ప్యాంపర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇందులో మనకి ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ అయితే ఈజీగా గుర్తుపట్టగలుగుతాం, కానీ కాంబినేషన్, సెన్సిటివ్ స్కిన్ ఇవైతే మనం కొంచెం తెలుసుకోలేము. సో నేను ముందు వీడియోస్ కూడా చేస్తాను, దాని వీడియోస్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది చేంజ్ ఎలా తెలుసుకోవాలి ఏంటి అని చెప్పేసి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.